ఏపీలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెల్లవారుజాము నుంచే తీవ్రంగా అనిపిస్తోంది. మధ్యాహ్నం వేళలో మరింత వేడి పెరగడంతో గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోతతో పాటు వేడిగాలులు వీయడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. వాహనాల రాకపోకలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. తీవ్రమైనటువంటి ఎండలు ప్రజల మాడు పగలగొడుతూ ఉన్నాయి. ఎన్నడూ లేనటువంటి విధంగా ఏడాది ఎండల తీవ్రత పెరగడం, ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఆ విపత్తు నిర్వహణ శాఖ, అదేవిధంగా వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్రమైనటువంటి ఎండ ఉంటే కొన్ని జిల్లాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులతో కూడినటువంటి వాతావరణం ఉంది. కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే తీవ్రమైనటువంటి ఎండతో రాజమండ్రిలో సహా రూరల్ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి సాధారణంగా మనం చూస్తున్నాం కదా. రోడ్లన్నీ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు కూడా బయటకు రానటువంటి పరిస్థితి. సాధారణంగా రాజమండ్రి రోడ్లు అంటే వాహనాలతో రద్దీగా ఉంటాయి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రోడ్లన్నీ కూడా ఖాళీగా మారి కేవలం ఎవరో ఒకరిద్దరు తప్పితే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. బయటకు వచ్చినా కూడా తల కప్పుకుని కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సాధారణంగా ఇంత ఎండలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎండలో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా డిహైడ్రేషన్ కు గురయ్యేటువంటి అవకాశం ఉండి అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. అలా బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్యాప్ లేదా గొడుగు లేదా క్లాత్ ఇలాంటివి కూడా యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మజ్జిగ, మంచినీరు, నిమ్మరసం ఇలాంటివి కూడా దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ శరీరంలో ఏదైనా నలతగా అనిపిస్తే వైద్యులు సంప్రదించాలని చెప్పే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గడిచినటువంటి పక్షం రోజుల నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో తీవ్రమైనటువంటి ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాదు, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇటు పోలవరం జిల్లాలో కూడా తీవ్రమైనటువంటి వడగాల్పులు వీస్తున్నాయి. అందువల్ల జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు అల్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గతం కంటే ఏడాది ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం, అదేవిధంగా ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో బయటకు వస్తేనే ఉక్కపోత అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత నుంచే ఉక్కపోత మొదలవుతుంది. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఎండల సీజన్లో మాత్రం ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలన్న అంశాన్ని అయితే వైద్య శాఖ కూడా సూచిస్తోంది. మొత్తంగా అయితే ఏడాది ఎండలతో తూర్పుగోదావరిలో ఉన్నటువంటి ప్రజలైతే అల్లాడుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.